అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది అన్నట్టు ఒక మాటతోటి ఎంత పెద్ద కార్చిచ్చు అయినా ఉట్టియచ్చు అన్నది నిన్న మొన్న లీడర్ల మాటలు చూస్తే తెలుస్తుంది కదా. ఒక దెబ్బ కంటే ఒక మాటనే చాలా పవర్ఫుల్. అందుకే ఇంటికి గుట్టు మాటకు కట్టు ఉండాలి అంటారు. టంగు మన కంట్రోల్ లేకుంటే జంగు తప్పదిగా. మొన్న రాహుల్ గాంధీ అమెరికా పోయేమో అంటే దానికి కౌంటర్గా కేంద్ర మంత్రి బీజేపీ లీడరు బిట్టి సింగ్ గారుండి రాహుల్ గాంధీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. రాహుల్ గాంధీనే నెంబర్ 1 టెర్రరిస్టు, ఎక్కువ చేస్తే అలా నాయనమ్మకు పట్టినకైతే రాహుల్ గాంధీకి పడుతుంది ఖబర్దార్ అని వార్నింగ్ ఇచ్చిండు. ఆగా బిట్టు సింగ్ మాటలిన్న కాంగ్రెస్ వాళ్ళు అగ్గై మండుతాన్రు. మా రాహుల్ గాంధీని అంత మాట అంటావా? నీ సంగతే చూస్తాం బిడ్డ, మర్యాదగా క్షమాపణలు చెప్పు, లేకుంటే నేనేం చేస్తామో మాకే తెలియదని కాంగ్రెస్ క్యాడర్ అంతా కదం సలసల మసులుతాన్రు కదం దొక్కుకుంటా. ఇక మన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎడమబోజ్జన్న అయితే అధినేతను అంత మాట అన్న తలకాయ నరికిదేస్తే నాకు ఎకరం 38 గుంటల జాగా మొత్తం వాళ్ళకి రాసిస్తా అని బోల్డ్ కామెంట్ చేసుకొచ్చిండు. ఏదైతే రణవీర్ సింగ్ బిట్టు అతను అనుకున్న వాక్యాన్ని వెనక్కి తీసుకోవాలి. తప్పకుండా వెనక్కి తీసుకోకపోతే తప్పకుండా మేము కూడా ప్రకటిస్తున్నాం. ఏజే ఖానాపూర్ శాసనసభ్యులు నేను కూడా ప్రకటిస్తున్నాను. అతని తల్లిని ఎవరైతే తీసుకొస్తారో మా నాన్న సంపాదించిన భూమి 1 ఎకరం 38 గుంటలు నేను కూడా రాసిస్తాను. ఎవరైనా తీసుకురావాలి. ఉన్నటువంటి ఆస్తి అదే, నాకున్న ఆస్తిని మా నాన్నకున్న ఆస్తిని రాసియని నేను కూడా ప్రకటిస్తున్నాను. మరి కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టు తలకాయ అంటే మటన్ దుకాణంలో దొరికే మేక తలకాయన తెచ్చిచ్చేతందుకు విద్వేష పంగట్ల ప్రేమ దుకాణం అని మాటలు చెప్పే కాంగ్రెస్ వాళ్ళు గవ్వేనా మాట్లాడు? కేంద్ర మంత్రి అంటే ఏదో బుద్ధి గడ్డి తిని మాట్లాడు ఉంటాడు. మరి మీకేమైంది? తలకాయలు నరికి దెమ్మరుడైందన్నా? ఇదేమన్నా రాజుల కాలం నాటి రాజ్యాల పాలన అనుకుంటున్నావా? ఎట్లా అని బొజ్జన్న మాటలు చూసిన వాళ్ళు గుర్రు గర్రం అంటున్నారు.